వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి లగచర్ల ఘటనతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లగచర్ల గ్రామంలోని బాధితుల కష్టాలు, రేవంత్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యను బాధితులతో మాట్లాడించి వివరించారు. రైతులు, బీసీలు, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తారు. తెలంగాణలో గిరిజనులపై రేవంత్ సర్కారు దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజన మహిళలు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారో వాళ్ళ మాటల్లోనే విను అని వివరించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎంతో పురోగతి సాధించిన తెలంగాణలో ఇవాళ అరాచకం నడుస్తుందన్నారు. మణిపూర్లో హింస, యూపీ హాస్పిటల్లో చిన్నపిల్లల మృతి, ముంబైలో ధారావి ప్రజల బాధను మీడియా ప్రజలకు చూపిస్తుంది. కానీ తెలంగాణలో గిరిజనులపై అంతకంటే ఏ మాత్రం తక్కువ కాకుండా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సోదరుడు రైతులను బెదిరిస్తూ చేస్తున్న అరాచకాలపై ఇప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. పోలీసులు రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారన్నారు. గిరిజనులపై దౌర్జన్యాలు కనిపించడం లేదా? మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీని అడుగుతున్నాం. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలో చిన్నపిల్లలు పిలిచినా వస్తా అని చెప్పిన రాహుల్ గాంధీకి ఎందుకు ఇవాళ గిరిజన మహిళలు ఆక్రందనలు వినిపించడం లేదని దుయ్యబట్టారు. గిరిజనులపై పోలీసుల దమనకాండ సంఘటనపై రాహుల్ గాంధీ, మోదీ ఎందుకు స్పందించడం లేదని అడిగారు. మణిపూర్లో జరిగిన దానికంటే తక్కువేమీ కాదని, దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం ఉంది. ఇక్కడ జరిగే ఆకృత్యాలపై స్పందించాలనే విషయాన్ని ప్రధాని మరచిపోయారా? ఎందుకు ఇప్పటి వరకు స్పందించడం లేదు అంటే లగచర్లలో రైతులు చనిపోయే వరకు స్పందించారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఖచ్చితంగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖార్గే కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడాలి. రాజ్యసభలో ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. జాతీయ మీడియా కూడా తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, దమనకాండను చూపించాలన్నారు.